శాంతి. 5/5/2024 అవ్యక్త మురళి ఆధారంగా ఆజ్ఞాకారులుగా అయి తండ్రి సమానంగా అయ్యేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, తండ్రికి అతి ప్రియమైన ఆత్మను. తండ్రిని హృదయపూర్వకంగా స్మృతి చేస్తాను. బాప్దాదా నాకు ప్రేమగా దృష్టినిస్తున్నారు. ఒక సుందరమైన వదనపు దృశ్యం ఎదురుగా వస్తుంది. ఆకాశంలో ఒక అలౌకిక సరోవరం ఉన్నది. సరోవరం మధ్యలో కమల పుష్పం పైన బాప్దాదా విరాజమానమై ఉన్నారు. వారి నుండి దివ్య శక్తుల తరంగాలు వెలువడుతూ ఉన్నాయి. దూర దూరాల నుండి అనేక పక్షులు నలువైపుల నుండి బాప్దాదా వైపుకు ఎగురుతూ వస్తున్నాయి. అయితే ఆ పక్షులన్నీ చేరుకునేందుకు ఒక మార్గంపై నడవాల్సి ఉంటుంది. ఆ మార్గం తెల్లని ప్రకాశంతో మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఎగురుతూ ఎగురుతూ కొన్ని పక్షులు ఆ మార్గం నుండి బయటికి వస్తున్నాయి. కేవలం కొన్ని పక్షులు మాత్రమే చివరి వరకు ఆ మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళగలిగాయి. గమ్యానికి చేరుకోగానే ఆ పక్షులు ఒక సుందరమైన హంస రూపాన్ని తీసుకున్నాయి. ఇప్పుడు ఆ పక్షులు తమ సర్వోత్తమమైన స్థితి యొక్క రూపాన్ని తీసుకుంటున్నాయి. దివ్యమైన సరోవరంలో కమల పుష్పం మధ్యలో బాప్దాదా ఉన్నారు. మరియు వారికి అత్యంత సమీపంగా ఈ దివ్యమైన హంసలు ఉన్నాయి. ఒక్కొక్క హంసను బాప్దాదా ప్రేమగా వారి దగ్గరికి తీసుకుంటున్నారు. వదనంలో ఈ హోలీ హంసల మండలి యొక్క సుందరమైన దృశ్యంలో నేను మగ్నమై ఉన్నాను. ఆత్మనైన నేను బాప్దాదా యొక్క ఇటువంటి ఎన్నుకున్న కోట్లల్లో కొందరి హోలీ హంసల్లో నేనున్నాను. మరియు ఓర్పుతో బాబా యొక్క ఆజ్ఞారూపీ మార్గం పైన చివరి వరకు నడిచే నేను హోలీ హంసను. సదా జ్ఞానరత్నాలను ఎన్నుకునే నేను హోలీ హంసను.
నేను జ్ఞాన రత్నాల ఖజానాలతో నిండుగా ఉన్నాను. సదా బాబాకు సమీపంగా ఉండే హోలీ హంసను. నేను సదా మరియు సహజంగా బాప్ దాదా ఆజ్ఞ పైన నడుచుకునేటువంటి ఆత్మను. తండ్రి రూపంలో, టీచర్ రూపంలో మరియు సద్గురు రూపంలో 3 రూపాలలో ఏ ఆజ్ఞలైతే లభించున్నాయో వాటిపై సదా నడుచుకునే నేను నిశ్చయ బుద్ధి ఆజ్ఞాకారి ఆత్మను. బాబా శ్రీమతంలో నాకు సదా ఉన్నతి ఉంది, రక్షణ ఉంది. నాకు అంతా మంచి, సదా మంచి జరుగుతుంది. ఈ తనువు, మనస్సు, ధనము అన్నీ పరమాత్మ ఇచ్చిన తాకట్టు. నేను అన్నీ కూడా తండ్రికి అర్పించాను. నేను మరియు నాది అన్నదానికి ఇప్పుడు నాలో ఏ స్థానము లేదు. అన్నీ బాబావే. నా రక్షకుడు సర్వశక్తివంతుడు. మనస్సులో యుద్ధం, వ్యర్థ సంకల్పాలు రావడం, దేహాభిమానంలోకి రావడం ఇవన్నీ సమాప్తమైపోయాయి. నేను పాజిటివ్ ఆలోచించే ఆత్మను, సర్వుల శుభచింతకుణ్ణి. నేను పరమాత్మకు సదా సమీపమైన ఆజ్ఞాకారి ఆత్మను. తనువు, మనస్సు, ధనాన్ని సదా చెక్ చేసుకుంటూ ఉంటాను. నా సంకల్పాలు, సమయము, శ్వాస ఎంతో అమూల్యమైనవి. ఒక్క క్షణం కూడా వీటిని నేను వ్యర్థం చెయ్యను. ఈ ఖజానాలను జమ చేయడానికి నేను పూర్తిగా అటెన్షన్ పెడతాను. నా లోపల శుభ భావనల యొక్క, దివ్య శక్తుల యొక్క గుణాల స్టాక్ నిండుగా ఉంది. ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమైతే నేను దాతాగా అయ్యి అందరికీ పంచుతాను. నేను మాస్టర్ దాతను. నేను యోగ శక్తి యొక్క వాయుమండలంతో సేవ చేసేటువంటి ఆత్మను. విశ్వానికి సహయోగాన్ని అందించే ఆత్మను. నేను బాబా ఆజ్ఞలపై నడుస్తూ సత్యమైన హృదయంతో తండ్రిని సంతుష్టపరిచే ఆత్మను. నేను
తండ్రికి సమీప ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా ముఖ్యంగా సర్వీసబుల్ బిడ్డల కోసం చెప్తారు. मीठे बच्चे पाप समान रहम दिल बनो. रहम दिल बच्चे सबको दुखों से छुड़ाकर पतित से पावन बनाने की सेवा करेंगे. బాబా చెప్తారు, మీఠే బచ్చే తండ్రి సమానం దయా హృదయం ఉండేవాళ్ళు. కానీ దయా హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళే అందరిని దుఃఖం నుంచి విడిపించేసి పతిత నుంచి పావన్ చేసి సేవ చేస్తారు. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, सारी दुनिया की मांग क्या है जो बाप के सिवाय कोई पूरा नहीं कर सकते. అంటే తండ్రి అడుగుతారు, మొత్తం ప్రపంచం ఏం కావాలి, అది తండ్రి తప్ప కావాల్సింది వేరే ఎవరు పూర్తి చేసానికి కాదు. ప్రశ్న ఆన్సర్, సారీ దునియాకి మాంగ్ హై శాంతి और సుఖ్ మిలే. అంటే మొత్తం ప్రపంచానికి కావాల్సింది సుఖం మరియు శాంతి. సభీ బచ్చోం కి పుకార్ సున్కర్ బాప్ ఆతే. అందరూ పిలుపు విని తండ్రి వస్తున్నారు, కింద అవతరణ అయినారు. बाबा बेहद का बाप है, इसलिए उसे बहुत फुरना है कि मेरे बच्चे कैसे दुखी से सुखी बने. బాబా బేహద్ తండ్రి అయినారు, అందువల్ల బాబాకు ఇదే ఒక చింత, ఏ విధంగా నా బిడ్డలందరూ దుఃఖం నుంచి సుఖంగా అయిపోవాలి అట్లా. బాబా कहते हैं, बच्चे पुरानी दुनिया भी मेरी है, मेरे ही सब बच्चे हैं, मैं आया हूँ सबको दुखों से छुड़ाने. బాబా చెప్తారు, పాత ప్రపంచం కూడా నాదే, నా బిడ్డలే, అందరూ నా బిడ్డలే, అందుకే నేను వచ్చినాను అందరినీ దుఃఖం నుంచి విడిపించేదాన్ని. मैं सारी सृष्टि का मालिक हूँ, इसे मुझे ही पति से पावन बनानी हूँ. బాబా చెప్తారు, నేను మొత్తం విశ్వానికి మాలిక్, సృష్టిగా ఈ మొత్తం ప్రపంచానికి మాలిక్ నేను, అందుకే దీన్ని నేనే పతిత నుంచి పావన చేస్తాను. ఓం శాంతి. बाप पावन बना रहे हैं बच्चों को, तो ज़रूर बाप से प्यार चाहिए. అంటే తండ్రి బిడ్డల్ని పావన్ చేసానికి వచ్చినారు, అందువల్ల తండ్రి పైన బిడ్డలకు చాలా ప్రీతి ఉండాలి. బల్ भाइयों के आपस में प्यार तो ठीक है, అంటే పరస్పర సహోదర భావనతో ప్రీతి ఉండేది కూడా మంచిదే. एक बाप के सब बच्चे आपस में भाई भाई है, परंतु पावन बनाने वाला एक बाप ही है, इसलिए सब बच्चों का लव एक बाप से ही चला जाता है. అంటే అందరూ బాబా బిడ్డలే, పరస్పరంగా భాయి భాయి. అయితే పావన చేసేది తండ్రి ఒకరే కదా, అందువల్ల మన ప్రీతి బాబా పైన పోదు. बाप कहते हैं, बच्चे मामेकम याद करो, ये तो ठीक है तुम भाई भाई हो तो ज़रूर క్షీర్ఖండ్ ही होंगे. శివబాబు చెప్తారు, బిడ్డలు మామేకం నా ఒక్కడిది తలంపు చేయండి, ఇదేమో సరి, మీరు సహోదరులు పరస్పరంగా పాల్ చక్కెరలాగా ఉండాలి, క్షీర్ఖండ్ లాగా ఉండాలి. ఏక్ బాప్కి సబ్ బచ్చే హో, ఒక్క తండ్రి బిడ్డలు కదా, సో పరస్పరంగా యూనిటీలా ఉండాలి. ఆత్మలోనే ఇంత ప్రీతి ఉంటుంది. జబ్కి देवताई पद प्राप्त करते हो तो आपस में बहुत ही प्यार होना चाहिए. అంటే మనం దేవతా పదవి ప్రాప్తి చేసుకుంటాం, అందువల్ల పరస్పరంగా కూడా చాలా ప్రీతి ఉండాలి. మనం పరస్పరంగా సహోదరులు తో ఒక్క తండ్రి దగ్గర ఉండి మనం ఆస్తి తీసుకుంటాం. తండ్రి వచ్చినారు మనకు నేర్పించే దానికోసమే.
ఎవరందరూ అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళుగా ఉంటారు, వాళ్ళకు అర్థమవుతుంది ఇది ఒక స్కూల్ అంటే పెద్ద యూనివర్సిటీ ఇది. जो समझने वाले होते हैं वो समझते हैं ये स्कूल बड़ी यूनिवर्सिटी है. बाप सबको दृष्टि देते हैं व याद करते हैं. बेहद के बाप को सारी दुनिया के मनुष्य मात्र सभी ఆత్మాయి యాద్ करती है. అంటే తండ్రి వచ్చి ఇక్కడ మనకు దృష్టి ఇస్తారంటే తలంపు చేస్తారు. బేహద్ తండ్రిన మొత్తం ప్రపంచంలో ఉండే మనుషులందరూ కూడా అంటే ఆత్మలు తలంపు చేస్తారు. बाप को ही सारी दुनिया, बाप की ही सारी दुनिया है. నయీవా పురాణి అంటే మొత్తం సృష్టి బాబాదే. కొత్తగా ఉంటేనే సరి, పాతగా ఉంటేనే సరి, సృష్టి మొత్తం ఒక తండ్రిది. కొత్త ప్రపంచం కూడా బాబాది అంటే పాతది కూడా అన్నీ బాబాదే. తో బాబా చెప్తారు తండ్రి అందరినీ పావన చేస్తారు. పాత ప్రపంచంలో ఉండేవాళ్ళు కూడా నా బిడ్డలే కదా. సో ఈ పాత ప్రపంచం నాదే, మొత్తం సృష్టికు మాలిక్ నేనే అయినాను. అంటే కొత్త ప్రపంచంలో నేను వచ్చి రాజ్యం చేయను, అయితే అది కూడా నాదే. సో నా బిడ్డలే నా దగ్గర ఉండి అంటే ఇంత పెద్ద ఇంట్లో సుఖాన్ని ప్రాప్తి చేసుకున్నారు. मेरे बच्चे मेरे इस बड़े घर में ही भी सभी सुखी रहते हैं और फिर दुख भी पाते हैं. మొత్తం ప్రపంచం పెద్ద ఇల్లు. ఈ పెద్ద ఇంట్లో మొదట్లో బాబా మనకు సుఖం ఇచ్చినారు. అయితే తర్వాత మనమే దుఃఖి అయిపోతాం ఇదే ప్రపంచాన్ని. ఇది ఒక ఆట. ఏ సారీ బేహద్ కి దునియా హమారా ఘర్ హై. ఈ మొత్తం బేహద్ ఇల్లు, ప్రపంచమే ఒక పెద్ద ఇల్లు. బాబా దీనికి మాలిక్ మన బిడ్డలు. తో ఈ బడా మాండవా హై. ఇది చాలా పెద్ద స్టేజ్. తండ్రికి తెలుసు మొత్తం స్టేజ్లో ఉండే వాళ్ళందరూ నా బిడ్డలే అట్లా అని. సో మొత్తం ప్రపంచాన్ని చూస్తారు బాబా. అందరూ చైతన్య ఆత్మలు కదా, ఆత్మలు అందరినీ చూస్తారు. అందరూ నా బిడ్డలు అట్లా అని బాబాకు. तो सभी बच्चे इस समय दुखी है, इसलिए पुकारते हैं बाबा हमको चीची दुखी दुनिया से శాంతి की दुनिया में ले चलो. శాంతి దేవా అంటే బిడ్డలందరూ ఎంత దుఃఖంగా ఉన్నారు, అందరూ పిలుస్తూ ఉన్నారు బాబా రండి ఈ అసహ్యమైన ప్రపంచం నుంచి, దుఃఖాన్ని ప్రపంచం నుంచి తీసుకుపోండి, శాంతి ప్రపంచంలో తీసుకుపోండి, శాంతి ఇవ్వండి అని చెప్పి మొత్తం విషయంలో ఉండేవాళ్ళు పిలుస్తారు. తండ్రినే పిలుస్తారు. తండ్రినే అందరూ పిలిచేది వాస్తవం. దేవతలు కూడా దేవతాओं को तो कह न सके सबका वो एक बाप. వాస్తవంగా శివబాబా ఒక్కరే అందరికీ తండ్రి. దేవతలను అట్లా చెప్పేదానికి లేదు, ఏ తండ్రి రా అట్లా అని. బాబాకేమో మొత్తం సృష్టిది ఒక విచారం ఉంటుంది, అందరి కోసరం విచారం ఉంటుంది. ఇది బేహద్ ఇల్లు ప్రపంచం. తండ్రికి తెలుసు ఈ బేహద్ ఇంట్లో ఈ సమయంలో అందరూ దుఃఖంగా ఉన్నారు. అందుకే చెప్తారు శాంతి దేవా, సుఖదేవ అట్లా అని పిలుస్తారు. సుఖం ఇవ్వండి, శాంతి ఇవ్వండి. ఈ రెండు అందరూ అడుగుతారు, సుఖం మరి శాంతి. ఇప్పుడు తెలిసింది మన బేహద్ తండ్రి దగ్గర ఉండి మనకు సుఖాన్ని ఆస్తి దొరుకుతుంది, మనం తీసుకోవాలి అట్లా అని. మన బేహద్ తండ్రి దగ్గర ఉండి సుఖాన్ని ఆస్తి తీసుకుంటాం. తండ్రి వచ్చినారు మనకు సుఖం కూడా ఇచ్చేదానికి, మరి శాంతి కూడా ఇచ్చేదానికి వచ్చినారు. వేరే ఎవరు సుఖం మరి శాంతి ఇచ్చేవాళ్ళు లేదు.
బాబాకి దయ వస్తుంది మన అందరిపైన. శివబాబా తండ్రి, సో బేహద్ తండ్రి కదా, అందరిపైన దయ వస్తుంది బాబాకి. అంటే మనకు ఇప్పుడు బాగా అర్థమైంది బాబా బిడ్డలకు ఎంత సుఖం ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎంత ఇచ్చినారు కదా. మన పవిత్రంగా ఉండేటప్పుడు మనకి ఎంత సుఖం దొరికింది. ఇప్పుడు అపవిత్రమైన దానివల్ల చాలా దుఃఖీగా అయిపోయినాం. కాంచితాలు కూర్చొని అందరూ నల్లగా పతిత అయిపోయినారు. ముఖ్య మాటనే ఇక్కడ తండ్రిని మర్చిపోయిన దానివల్ల వికారి అయిపోయినారు. ఏ తండ్రి దగ్గర ఉండి ఇంత శ్రేష్ఠ పదవి మనకు దొరుకుతుందో ఆ తండ్రిని మర్చిపోయినారు. పాట ఏమో పాడుతారు, నువ్వే తల్లి తండ్రి, నీ ద్వారా మాకు సుఖం, నీ కృప నుంచి మాకు చాలా సుఖం దొరికింది అట్లా అని పాట ఏమో పాడుతారు. ఇప్పుడు మనం ఆ తల్లిదండ్రి దగ్గర ఉండి అంత ఎక్కువ సుఖం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనుషులకు చాలా దుఃఖం, అంటే చాలా దుఃఖం ఉంది. అంత సుఖం బాబా మనకి ఇస్తున్నారు ఇప్పుడు పవిత్రం చేసి. ఇప్పుడు ఉండేది తము ప్రధాన ప్రపంచం. విషయ సాగర్లో అందరూ కష్టపడుతూ ఉన్నారు, మునిగిపోయినారు అందరూ. సో పాపం మనుషులకు ఏమీ అర్థమే కాలేదు, వాళ్ళు విషయ సాగర్లో మునిగిపోయినారు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది మనం ఎట్లా మొదట్లో నరకంలో ఉంటుంది అట్లా అని. ఈ మొత్తం ప్రపంచమే నరకాన్ని మనకు ఇప్పుడు అర్థమైపోయింది. తండ్రి బిడ్డలను అడుగుతారు, ఇప్పుడు మీరు నరకవాసి అయినారా, స్వర్గవాసి అయినారా అని అడుగుతారు. ఎవరైనా చనిపోతే మనుషులు ఏం చెప్తారు, వెంటనే స్వర్గవాసి అయినారు అని చెప్తారా లేదా? అంటే అర్థం ఏమంటే దుఃఖాన్ని ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోయినారు అని అనుకుంటారు. మరి నరకాన్ని వస్తువుని వాళ్ళకి ఎందుకు తినిపించాలి? మళ్ళీ 13 రోజులు వాళ్ళకు తినిపిస్తారు పిలిచి. మరి స్వర్గానికి పోయిన వాళ్ళని నరకంలో పిలిచి ఎందుకు తినిపించాలి? పాపం వాళ్ళకు అర్థం కాలేదు. అది మనకు బాగా అర్థమైంది. తండ్రి వచ్చినారు స్వర్గస్థాపన చేసాని కోసం. మనం స్వర్గంలో పోయిన తర్వాత మళ్ళీ ఈ నరకంలో రాము. 21 జన్మం స్వర్గంలోనే ఉంటాం. సో మీరు ఇప్పుడు బాబా చెప్తారు, బిడ్డలకు నేను రాజీవ్గా నేర్పిస్తూ ఉన్నాను. తండ్రి చెప్తారు, మీటే బచ్చే, నేను మీకు ఈ జ్ఞానం వినిపిస్తూ ఉన్నాను. నా లోపలనే ఈ జ్ఞానం ఉంది, ఈ సత్యమైన జ్ఞానం పరమాత్మ లోపలే ఉంది. బాబాని మన జ్ఞాన సాగర్ అని చెప్తాం. బాబా చెప్తారు, నేనే జ్ఞాన సాగరుడైనాను. మరి చెప్తారు, సర్వశాస్త్రాన్ని అథారిటీ అయింది బాబా. అయితే ఆత్మలు కదా, బాబా కూడా ఆత్మని. అయితే పరమ ఆత్మ. మనుషులకి ఇది కూడా తెలిసేలేదు. తండ్రి ఎవరునే మనుషులకు తెలియలేదు. తండ్రి ఎవరు విశ్వానికి మాలిక్గా చేస్తారు. వాళ్ళ కోసం ఏం చెప్తారు, శివబాబా మన అందరిని విశ్వానికి మాలిక్ చేస్తారు. అయితే ఆ తండ్రి కోసం మనుషులు ఏం చెప్తారంటే రాయిలో మట్టిలో అన్నిట్లా ఉన్నారు, సర్వవ్యాపి అని చెప్తారు. వ్యాస్ భగవాన్ ఏమంతా రాసి పెట్టినారు చెప్తారు. మనుషులు వ్యాస్ భగవాన్ రాసినారు. మనుషులకు పాపం ఏమీ తెలియదు, కంప్లీట్గా ఆర్ఫన్ అయిపోయినారు. పరస్పరంగా జగడాలి. అనాథులు ఎట్లా జగడాలు వేసుకుంటారు, తల్లిదండ్రి లేదంటే అట్లా అందరూ పరస్పరం జగడాలు వేసుకుంటారు. ఒక తండ్రి కోసం కూడా ఇంత జగడాలు వేసుకుంటున్నారు మనుషులు. వాళ్ళకి తెలియని కారణం నుంచి వాళ్ళ ఇష్ట ప్రకారం ఉన్నారు. తండ్రి రచయిత, మరి రచనాది ఆది మధ్య అంత రహస్యం మనుషులకి ఎవరికీ తెలియదు. బాబానే వచ్చి మనకు వినిపిస్తారు, తన పరిచయం ఇస్తారు. మరి రచనాది ఆది మధ్య అంత రహస్యాన్ని మనకు
తెలిపిస్తూ ఉన్నారు. ఈ విషయం వేరెవరు చెప్పేదానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మీరు ఎవరినైనా అడగండి, ఎవరిని ఈశ్వర్ అని చెప్తారో, మీరు భగవాన్ చెప్తారు, రచయిత అని చెప్తారు కదా, వాళ్ళని గురించి మీకు తెలుసా అని అడగండి. చెప్తారు మనుషులు, టిక్కర్ భీతర్లో ఈశ్వర్ ఉన్నారు చెప్తారు. तो क्या टिकर भीतर में ईश्वर कहना ही जानना है क्या? అంటే రాయిలో మట్టిలో ఈ భగవాన్ ఉన్నారు చెప్పేదే మీకు తెలిసిందా ఏం? అంతేనా? అదే నాకు తెలిసింది అని అర్థం లేదు. పైలే అప్పన్కో సమజో బాబా చెప్తారు. మొదట్లో మీరు మిమ్మల్ని గురించి తెలుసుకోండి. మనుషులు తము ప్రధాన అయినారు, జంతువులు ఇదంతా కూడా తము ప్రధాన అయిపోయింది. ఎట్లా మనుషులు ఉంటారో అట్లా అన్నీ కూడా అయిపోతుంది. మనుషులు సత్వ ప్రధాన అయిపోతే చాలా సుఖంగానూ ఉంటారు, మొత్తం సృష్టి సత్వ ప్రధానంగా ఉంటుంది. ఎట్లా మనుషులు ఉంటారో అట్లా వాళ్ళ ఇంట్లో ఉండే సామాన్లు ఉంటుంది. షౌకార్ ఇంట్లో ఈ ఫర్నిచర్స్ అంతా ఎంత బాగుంటుంది, పేదవాళ్ళ ఇంట్లో ఏముంటుంది. సో ఎప్పుడు మనం సత్యయుగంలో చాలా సుఖంగా ఉంటాము, విశ్వానికి మాలికగా ఉంటాము. ఆ సమయంలో మన దగ్గర ఉండే ప్రతి సామాన్ కూడా చాలా బాగుంటుంది, సుఖం ఇచ్చేదే ఉంటుంది. అక్కడ దుఃఖంగా ఉండే సామాన్ ఏమీ ఉండదు సత్యయుగంలో. జంతువులు కూడా దుఃఖం మీద, నరకంలో అన్నీ చెడిపోయింది. నరకం అంటేనే చెడిపోయిన ప్రపంచం. बाप आकर के समझाते हैं भगवान तो एक ही है, वही पतित पावन है, स्वर्ग की स्थापना करते. ఆ తండ్రి వచ్చి మనకు తెలిపిస్తున్నారు, భగవాన్ ఒకరే వాస్తవంగా, వాళ్ళే పతిత్ పావన్, వాళ్ళే స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. దేవతలను మహిమ చేస్తారు. నువ్వు సర్వగుణ సంపన్న, 16 కళా సంపూర్ణ నిర్వికారి అట్లా అని మందిర్లో పోయి దేవతల ముందు చెప్తారు. మరి స్వయం కోసం వాళ్ళని కంపేర్ చేస్తే స్వయం నిందన చేసుకుంటారు. నేను పాపి, నేను భ్రష్టాచారి అట్లా అని. ఎందుకంటే ఉండేదే మనుషులందరూ భ్రష్టాచారి. శ్రేష్టాచారి దేవతలు, స్వర్గవాసులు, లక్ష్మీనారాయణ, వాళ్ళని ఎంత పూజ చేస్తారు మనుషులు. సన్యాసి బీ కర్తే పూజ చేస్తారు. సన్యాసులు కూడా దేవతల్ని పూజ చేస్తారు. సత్యయుగంలో ఇట్లా ఎవరు పరస్పరంగా పూజ చేసుకోరు. మన సన్యాసం ఇప్పుడు బేహద్ సన్యాసం అని. బేహద్ తండ్రి వచ్చి బేహద్ సన్యాసం చేయించినారు మన ద్వారా. వాళ్ళది మరి హఠయోగ సన్యాసులు, హద్దు సన్యాసులు. వాళ్ళ ధర్మమే వేరే, నివృత్తి మార్గం వాళ్ళది. తండ్రి చెప్తారు, మీరు మీ ధర్మాన్ని మర్చిపోయినారు, వేరే వేరే ధర్మంలో వెళ్ళిపోయినారు మన భారతవాసులు, దేవతలు. సో మన భారతదేశాన్ని పేరును కూడా మార్చేస్తాం. వేరు వేరే ధర్మాల్లో మనం పోయి మన భారతదేశాన్ని పేరుని హిందుస్థాన్ చెప్పుకున్నాం. వాస్తవంగా హిందూ అనేది ఒక ధర్మం లేదు. హిందూ ధర్మం అని కూడా చెప్పుకుంటారు, హిందుస్థాన్ని చెప్పుకుంటారు. వాస్తవంగా హిందూ అనేది ఒక ధర్మలే. ఎవరు స్థాపన చేశారు? ఎవరు దాన్ని స్థాపన చేయలేదు. ముఖ్య ధర్మం 4 ధర్మాలు ఉంటాయి. మొదటిది దేవీ దేవతా ధర్మం, అది శివబాబా స్థాపన చేశారు. తర్వాత ఇస్లామిక్ ధర్మం, మరి బౌద్ధ ధర్మం, తర్వాత క్రిస్టియన్ ధర్మం. ఈ 4 మెయిన్. మీకు ఇప్పుడు చాలా బాగా అర్థమైపోయింది. మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో మొత్తం ప్రపంచం ఒక ఐలాండ్, ద్వీపం. అంటే ఏ విధంగా లంక అని చెప్తారు, అది ఒక ద్వీపమా లేదా ఐలాండ్. అది అక్కడ రావణ్ రాజ్యం చేసినట్టు చెప్తారు. అయితే మొత్తం ప్రపంచమే రావణ్ రాజ్యం, ఐలాండ్. రావణ్ చూసినారా? రావణ్, ఆ రావణ్నే మరి ప్రతి సంవత్సరం
కాలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద చిత్రం చేసి కాలుస్తారు. ఏంటంటే మనకు రావణ్ పాత శత్రువు అయినాడు, ఆ శత్రువుని కాలుస్తారు. ఇది కూడా తెలియలేదు మనుషులకు. ఎందుకోసం మనం రావణ్ చిత్రాన్ని చేసి కాల్చేసి రావణ్ దహనం చేస్తారా లేదా? రామనవమి గురించి చేస్తారు, దసరా గురించి చేస్తారు, రావణ్ దహనం ఎందుకు చేస్తారు తెలీదు. ఇది తెలియాలనా లేదా? రావణ్ ఎవరు ఏమీ అని తెలియాలి కదా. ఎప్పటి నుంచి మనం ఆ రావణ్ చిత్రాన్ని కాలుస్తూ ఉంటుంది, అది తెలియాలి కదా. అడిగితే మనుషుల్నే వాళ్ళు చెప్తారు పరంపర నుంచి అట్లా అని అనుకుంటారు. పరంపరగా ఈ పని అంతా మనం చేస్తూ ఉన్నాం అట్లా అని. అరే పరంపర అది లెక్క ఏం, అది కూడా కావాలి కదా. వాస్తవంగా సత్యుగ్ త్రేతాలో ఇదాన్ని పని మనం చెయ్యం. ఇట్లంతా రావణ్ణి కాల్చేది ఏమీ లేదు. మన ఎవరుని కూడా మనుషులకు తెలీదు. మన ఇప్పుడు బ్రహ్మ బిడ్డలైన బ్రహ్మ కుమారులు. तो तुमसे कोई पूछे तुम किसके बच्चे हो, अरे हम ब्रह्मा कुमारी हैं तो उनके बच्चे ठहरे ना. ఎవరైనా అడిగితే మమ్మల్ని మనం చెప్తాం మన బ్రహ్మ కుమారి అంటే బ్రహ్మ బిడ్డలు. బ్రహ్మ ఎవరు బిడ్డ? మరి శివబాబా బిడ్డ అయినారు. మనందరూ మరి శివబాబాకు పోత్రే అంటే మనములు. సర్వ ఆత్మలు బాబాకు డైరెక్ట్ బిడ్డలు. ఆత్మలందరూ బిడ్డలు. ఈ శరీరం ద్వారా చూస్తే మన బ్రాహ్మణులు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు. సో ఇంతమంది ప్రజల్ని ఎట్లా రచన చేసినారు. సో ముఖ వంశావళి అయినారా లేదా? ఫస్ట్ శివబాబా అడాప్ట్ చేస్తారు, బ్రహ్మాని అడాప్ట్ చేసి బ్రహ్మ ద్వారా మన అందరినీ కూడా అడాప్ట్ చేసినారు. మేళా కూడా అంటే పెద్ద జాతర కూడా అవుతుంది. మిలన్ పరమాత్మని బ్రహ్మ ద్వారా మిలన్ చేసేది ఇది మేళా. వాస్తవంగా మేళా ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మపుత్ర నది మరి సాగర్ ఎక్కడ కలుస్తుందో అక్కడ జాతర చేస్తారు, మేళా చేస్తారు, కుంభమేళా అట్లా చెప్తారు దాన్ని. సో ఈ సంగమ యుగాల్లోనే వాస్తవంగా మేళా జరుగుతుంది. ఏంటంటే బ్రహ్మ బాబా శివ బాబా ద్వారా మన ఆత్మలందరినీ మిలన్ చేస్తారు. మిలన్ చేసేదే మేళా. ఈ మేళా ఎక్కడ జరుగుతుంది? బ్రహ్మ కూర్చున్నారు. మనకు బాగా అర్థమైంది, ఈ శరీరంలో శివ బాబా అవతరణ అయినారు. ఇక్కడ పెద్ద తల్లి మా బ్రహ్మ బాబా, శివ బాబా తండ్రి. అయితే వీళ్ళు పురుషుగా ఉండే దానివల్ల మా అమ్మని నిమిత్తంగా పెట్టినారు. జగత్తంబ సరస్వతిని మాతలందరినీ సంభాలన చేసాని కోసం మా అమ్మని కూడా పెట్టినారు. సో మా అమ్మ బాబా శివ బాబా అందరూ ఇక్కడ ఉన్నాం. తండ్రి చెప్తారు నేను మీకు సద్గతి ఇస్తాను. సద్గతి ఇస్తారు శివ బాబా. మీకు బాగా అర్థమైంది, ఈ దేవతలందరూ డబుల్ అహింసకులు. హింస ఏ ప్రకారమైన హింస లేదు. ఎందుకంటే అక్కడ రావణే లేదు, కామ వికారం లేదు, క్రోధ వికారం లేదు, ఏ వికారం లేదు. అందుకే డబుల్ అహింసక్ అవుతాం మనం సత్యుగం దేవతలు. సో భక్తి రాత్రి అని చెప్తారు. భక్తి అంటే రాత్రి అంటే అజ్ఞానం, ఏమీ తెలియదు. జ్ఞానం అంటే పగల్. జ్ఞాన సాగరుడు ఒకరే శివ బాబా తండ్రి. వాళ్ళ కోసం మరి ఏం చెప్తారు మనుషులు? సర్వవ్యాపి అని చెప్తారు. సో తండ్రి వచ్చినారు ఇప్పుడు ఇదన్నీ తెలిపించేదానికోసం. बाप ही आकर समझाते हैं और बच्चों को ही समझाते हैं. తండ్రి వచ్చి మనకు ఈ విషయాలంతా తెలిపిస్తారు. అది కూడా స్పెషల్గా బిడ్డలకే వినిపిస్తారు.
భగవాన్ వాచా కదా. సో శివ జయంతి కూడా చేస్తున్నారు, అంటే భగవాన్ అవతరణ అయ్యి చెప్తారు, అందుకే శివ జయంతి కూడా ఆచరించేస్తారు. అంటే డెఫినెట్గా శివ బాబా వచ్చినారు కదా. कहते हैं मुझे प्रकृति का आधार लेना पड़ता, मैं कोई छोटे बच्चे का आधार नहीं लेता. అంటే శివబాబు చెప్తారు, నేను ప్రకృతి ఆధారం తీసుకోవాల్సిందిగా ఉంది మీ దగ్గర మాట్లాడేదానికి. నేనేం చిన్న బిడ్డ ఆధారం తీసుకోను. శ్రీకృష్ణ చిన్న బిడ్డ కదా, ఆ బిడ్డలో ఎట్లా వస్తారు, ఒక అనుభవి శరీరంలో అవతరణ అవుతారు. मैं तो उनके बहुत जन्मों के अंत में सोभी वानप्रस्थ अवस्था में प्रवेश करता. శివబాబు చెప్తారు, ఈ శ్రీకృష్ణ ఆత్మ వాళ్ళది అనేక జన్మాని అంతిమ జన్మలు, అది కూడా వానప్రస్థ అవస్థలు ప్రవేశం అవుతారు. అదే కృష్ణ ఆత్మ లాస్ట్ జన్మలో ఉండే దాంట్లో కూడా వానప్రస్థ అవస్థలు. वानप्रस्थ अवस्था के बाद ही मनुष्य भगवान को स्मरण करते हैं. वानप्रस्थ अवस्था तरहतने मनुष्युలందరూ परमात्मा स्मरण చేస్తారు. परंतु भगवान को यथार्थ कोई भी जानते नहीं. तब कहते हैं यदा यदा, అంటే మనుషులకు పాపం యథార్థంగా భగవాన్ ఎవరు తెలియదు. అందుకే శివబాబా చెప్తారు, ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచంలో అధర్మం అవుతుందో అప్పుడంతా నేను ఈ భారతదేశంలో వస్తాను అట్లా. యదా యదా హీ మాట భారతదే महिమ अपरमपार. मनुष्यों को देह का अहंकार देखो कितना है, मैं फलाना हूँ, ये हूँ. अभी बाप आकर के तुमको देही अभिमानी बनाते हैं. మనుషులకు చూడండి ఎంత దేహాభిమానం ఉంది, అహంకారం ఉంది, నేను ఫలానా చెప్పుకుంటారు. తండ్రి వచ్చి మన అందరినీ దేహీ అభిమానిగా చేస్తారు. బాబా చెప్తారు, మీఠే మీఠే रूहानी बच्चों को रूहानी बाप बैठ ज्ञान के सब राज बताते हैं. మధురమైన ఆత్మిక బిడ్డలకు ఆత్మిక తండ్రి కూర్చొని అన్ని జ్ఞానాన్ని రహస్యాలు చెప్తారు. ఏహే పురాణి దునియా. ఇప్పుడు ఈ కలియుగం అనేది పాత ప్రపంచం, సత్యుగం కొత్త ప్రపంచం. సత్యుగంలో ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండింది. 5000 సంవత్సరాని మాట శాస్త్రాల మరి వ్యాస్ రాసినట్టుగా చూపిస్తారు. కల్పాని ఆయుష్ లక్షల సంవత్సరాలు రాసి పెట్టినారు. ఎన్ని లక్షలు? తో వాస్తవంగా 5000 సంవత్సరాలు ఈ కల్పం, మొత్తం కల్పానికి 5000 సంవత్సరాలు. మనుషులు చాలా అజ్ఞాని అయిపోయినారు. కుంభకర్ణ నిద్రపోతూ ఉన్నారు అందరూ, మనుషులందరూ. ఇప్పుడు మీరు ఈ విషయాలంతా చెప్తారు, కొత్త విషయాలు. तो अभी तुम्हारी ये बातें कोई नया सुनेंगे तो समझ नहीं सकेगा. इसलिए बाप कहते हैं मैं अपने बच्चों से ही बात करता हूँ. ఈ మాటలంతా కొత్త వాళ్ళకు వినిపిస్తే వాళ్ళకి ఏం అర్థమే కాదు. అందుకే శివబాబు చెప్తారు, నేను నా బిడ్డల దగ్గర ఇదంతా విషయాలు క్లియర్గా డైరెక్ట్గా మాట్లాడతాను చెప్తారు. భక్తి బి తుమ్ హీ షురూ కర్తే. భక్తి కూడా మనమే ఆరంభం చేస్తాం ద్వాపర యుగాల్లో. అప్ని కోహి చమాట్ మనమే మననే కొట్టిన చెంపదెబ్బ వేసుకున్నాం భక్తి చేసుకొని. బాప్ని తుమ్కో పూజ్య బనాయా, తుమ్ ఫిర్ పూజారి బన్ జాతే. బాబా మన పూజ్యంగా చేసినారు, మరి మనమే పూజారి అయిపోయినా. అభి భీ ఏ భీ ఖేల్ హై, ఇది కూడా ఒక ఆట. कोई मनुष्य नरम दिल होते हैं तो खेल देखकर भी रो पड़ते हैं. ఇదంతా పెద్ద ఆట, రియల్ కాదు, అన్నీ డ్రామాలో ఉండే ఆట. కొందరు చాలా చాలా స్మూత్గా మనసు ఉంటే వాళ్ళు డ్రామా చూసుకొని సినిమా చూసుకొని ఏడ్ చేస్తారు. तो बाप तो कहते हैं जिन रोया तिन खोया. బాబా చెప్తారు, ఎవరు ఏడుస్తారో వాళ్ళు పోగొట్టుకుంటారని. सतयुग में रोने की बात ही नहीं. यहाँ भी बाप कहते हैं
रोना नहीं है, रोते हैं द्वापर कलयुग में. మరి బాబా చెప్తారు, ఇప్పుడు సత్యుగంలో ఎవరు ఏడ్చేదే లేదు. అందుకే బాబా చెప్తారు, మీరు ఇప్పుడు ఏడవకూడదు. ఏడ్చేది ఎప్పుడు నుంచే ద్వాపర్ కలియుగంలో ఏడ్చినారు. సత్యుగంలో ఎవరు ఎప్పుడు ఏడ్చేదే లేదు. ఇప్పుడు మనకు తండ్రి దొరికినారంటే మనం ఏడ్చకూడదు. పిచాడి మీతో కిస్కో రోనేకి ఫుర్సతి నీ రహేంగి. లాస్ట్లో అందరూ శరీరం వదిలేస్తారు. బాంబ్స్లో దీంట్లో సడన్గా ఏడ్చేదానికి కూడా టైమే ఉండదు. లాస్ట్లో అందరూ చేరిపోతారు కదా. అచానక్ మర్తే రహేంగి. హాయ్ రామ్ బి నహీ కహ సక్తే. అయ్యో అని చెప్పేదానికి కూడా లేదు. సడన్గా టక్కుని చనిపోతారు. అందరూ చేరి చనిపోతారు. ఎవరి కోసం ఏడుస్తారు, ఎవరు ఉండరు. వినాश ऐसा होगा जो ज़रा भी दुख नहीं होगा क्योंकि హాస్పిటల్ ఆదితో रहेंगी नहीं. అంటే వినాశం ఎట్లా అయిపోతుందంటే కొంచెం కూడా దుఃఖం ఉండదు. ఆ టైంలో అందరూ చేరి ఒకేసారి టక్కుని చనిపోతారు. ఆ టైంలో హాస్పిటల్స్ అంతా కూడా ఉండదు. అది కూడా అన్ని వినాశం అయిపోయి ఉంటుంది. ఇస్లియే చీజో హీ ఐసీ బనాతే. అందువల్లనే మనుషులు ఆ బాంబ్స్ అంతా అట్లా తయారు చేసి పెట్టినారు. ఒకేసారి హాస్పిటల్లో పోగండా అట్లనే చనిపోయేది. तो बाप समझाते तुम बंदरों की मैं सेना लेता हूँ रावण पर जीत पाने के लिए. సో తండ్రి చెప్తారు, మీరందరూ కోతి సేన తీసుకుంటాను నేను రావణ్ని జయించేదానికోసం. అభి బాప్ తుమ్కో యుక్తి బతాతే రావణ్ పర్ జీత్ కైసి పానీ హై. ఇప్పుడు బాబా మనకు ఉపాయం నేర్పిస్తారు, ఎట్లా రావణ్ని జయించేది ఎట్లా అని. सब सीताओं को रावण की जंजीर से छुड़ाना. సీతలందరినీ రావణ్ సంఖ్యల నుంచి విడిపించారు. ఈ సబ్ సమజ్నేకి బాతే. ఇదాన్ని అర్థం చేసుకునే మాట. మొత్తం ప్రపంచంలో ప్రతి ఆత్మ కూడా సీత రావణ్ సంఖ్యలో ఇరుకుని పోయింది. భగవాన్ వాచ बच्चों को ही बाप कहते ही हियर नो इविल सी नो इविल. इन बातों से तुम्हें कोई फ़ायदा नहीं, तो जिन बातों से तुम्हें कोई फ़ायदा नहीं उनसे तुम अपनी कान बंद कर लो. భగవాన్ వాచ. బాబా చెప్తారు, నేను బిడ్డలకు ఇదంతా విషయాలు డైరెక్ట్గా చెప్తాను, బిడ్డలకే చెప్తాను. చెడ్డది వినొద్దు, చెడ్డది మాట్లాడొద్దు. ఏ విషయాల్లో మనకు ఏమీ లాభమే లేదో ఆ విషయాల కోసం మన చెవి మూసుకోవాలి. అంటే ఆ కథలంతా వేస్ట్ కథలు చెప్పినారు, దాంట్లో మనకేం లాభం ఉంది. అభి తుమ్కో శ్రీమత్ మిల్తీ హై, తుమ్ హీ శ్రేష్ఠ బనేంగి. ఇప్పుడు బాబా మనకు శ్రీమతం ఇస్తారు, దాని ప్రకారం నడుచుకోవాలి, మనమే శ్రేష్టం అవుతాం. यहाँ तो श्री का टाइटल सबको दे दिया. ఈ మనుషులేమో అందరికీ శ్రీ టైటిల్ కూడా ఇచ్చేశారు. వాస్తవంగా వాళ్ళు లైక్ లేదాన్ని. अच्छा फिर भी बात कहते हैं अपने को आत्मा समझो और बाप को याद करो. कितना वंडरफुल हार जीत का ये बेहद का खेल है जो बाप ही समझाते हैं. अच्छा సరే మరి మంచిది. అయినా బాబా చెప్తారు, బిడ్డలు స్వయం ఆత్మని అనుకుని నా తలంపు చేస్తూ ఉండండి. ఇది చాలా విచిత్ర ఆట, ఓడిపోయేది జయించేది బేహద్ ఆట ఇది. ఈ విషయాలంతా తండ్రి మనకు చెప్తారు. अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. बाप समान रहम दिल बनना है. सबको दुखों से छुड़ाकर
पति से पावन बनाने की सेवा करनी है। पावन बनने के लिए एक बाप से बहुत बहुत लव रखना है. అంటే తండ్రి సమానం దయా హృదయం ఉండేవాళ్ళు కావాలి. అందరిని దుఃఖం నుంచి విడిపించేసి పతిత్ నుంచి పావన్ చేసే సేవ చేయాలి. పావన్ అయ్యే దానికోసం ఒక్క తండ్రి పైన చాలా చాలా ప్రీతి ఉండాలి. बाप कहते हैं जिन रोया तिन खोया, इसलिए कैसे भी परिस्थिति हो तुमको रोना नहीं है. తండ్రి చెప్తారు, ఎవరు ఏడుస్తారో వాళ్ళు పోగొట్టుకుంటారు. అందుకే ఎట్లాంటి పరిస్థితిలో కూడా మీరు ఏడ్చకూడదు. वरदान स्व के राज्य द्वारा अपने साथियों को स्नेही सहयोगी बनाने वाले मास्टर दाता भाव. అంటే స్వరాజ్యం ద్వారా మన సాథీలు మన దగ్గర ఉండే వాళ్ళందరికీ స్నేహం మరియు సహయోగిగా చేసుకోవాలి. మన పైన మన రాజ్యం చేసుకుంటూ ఉంటే మన దగ్గర ఉండేవాళ్ళు మన పైన స్నేహం మరియు సహయోగి కూడా అవుతారు. ఇట్లా చేసుకునేవాళ్ళు మాస్టర్ దాతా భావ. రాజా అంటే దాత అంటే ఇచ్చేవాడు. దాతా కో कहना या మాంగనా నహీ పడతా. ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే రాజా అయినారు, దాత అయినారు, వాళ్ళు ఎవరి దగ్గర ఏమి అడగరు, అడిగేది అవసరమే లేదు. స్వయం हर एक राजाओं को अपने स्नेह की सौगात ऑफर करते हैं. అందరూ వచ్చి వాళ్ళే రాజాకు తన స్నేహాన్ని గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. రాజా అడగరు ఏమి, అయితే రాజాకు అందరూ ఇస్తూ ఉంటారు గిఫ్ట్. तो आप भी स्व पर राज्य करने वाले राजा बनो तो हर एक आपके आगे सहयोग की सौगात ऑफर करेंगे. బాబా చెప్తారు, మీరు కూడా స్వ పైన రాజ్యం చేసే రాజా అయితే చాలా అందరూ వచ్చి మీ దగ్గర మీ ముందు సహయోగాన్ని గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళే ఆఫర్ చేస్తారు, మనకు అర్పణ చేస్తారు. जिसका स्व पर राज्य है उसके आगे लौकिक अलौकिक साथी भी हाजिर जी हुजूर हाँ जी कहते हुए स्नेही सहयोगी बनते हैं. అంటే ఎవరికి స్వ పైన రాజ్యం చేసే శక్తి ఉంటుందో వాళ్ళ ముందు లౌకిక వాళ్ళు కానీ అలౌకిక వాళ్ళు కానీ అందరూ సాథీలు ప్రెసెంట్ అయ్యేసి వాళ్ళు మనకి ఏం చెప్పినా ఏం ఆర్డర్ ఇచ్చినా అది చేసానికి రెడీగా ఉంటారు. స్నేహం సహయోగి అవుతారు, స్నేహి సహయోగి. పరివార్ మే కభీ ఆర్డర్ నహీ చలానా. పరివారంలో ఎప్పుడు ఆర్డర్ నడిపించకూడదు. మన పాటుగా మన స్వ పైన కంట్రోల్ చేసుకొని ఉండాలి. अपनी कर्मेंद्रियों को ऑर्डर में रखना है तो आपके सर्व साथी आपके స్నేహి సహయోగి బన్ జాయింగి. మన కర్మేంద్రియాలని మన ఆర్డర్లో పెట్టుకుంటే అప్పుడు మన దగ్గర ఉండే వాళ్ళందరూ మనకు స్నేహి సహయోగి అయిపోతారు. ఎంత పెద్ద రహస్యం చూడండి. కర్మేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకొని నడుచుకోవాలి, అప్పుడు సర్వ ఆత్మల సహయోగం మీకు దొరుకుతుంది. స్లోగన్ सर्व प्राप्ति के साधन होते भी वृत्ति उपराम रहे तब कहेंगे बेहद వైరాగ్య వృత్తి. అంటే సర్వప్రాప్తి మన దగ్గర ఉంటుంది, అన్నీ ఉంటుంది, అయినా కూడా వృత్తిలో ఉపరాం వృత్తిగా ఉండాలి. అంటే దాన్ని బేహద్ వైరాగ్య వృత్తి అని చెప్తారు. ఓం శాంతి. బ్రహ్మబాబా వచ్చారండి, గొప్ప వార్త తెచ్చారండి, తల్లడిల్లు ఆత్మలారా కరుణోపాయం తెలుసుకోండి. ఆలసించిన అదమరచిన ఇహ పరాలకు దూరమవుతారండి, అందుకని మరి ఆలోచించక త్వరగా రండి రండి.
వచ్చారండి గొప్ప వార్త తెచ్చారండి తల్లడిల్లు ఆత్మలారా తరుణోపాయం తెలుసుకోండి. జన్మ సింధు దేశములో సద్గుణములలో సింధువు వజ్రముల వ్యాపారము సంకల్పములో వజ్రం మహారాజులకు మిత్రుడు మకుటం లేని మహారాజు ధర్మ కార్య నిర్వహణకు ధనార్జనము చేయువాడు పవిత్రతకు ప్రతిరూపం పరిపాలనలో దక్షుడు మనుషులలో ఉత్తముడు కాదాలేఖ రాజు బ్రహ్మ బాబా వచ్చారండి గొప్ప వార్త తెచ్చారండి తల్లడిల్లు ఆత్మలారా కరుణపాయము తెలుసుకోండి. ఈశ్వర ప్రేరణతో బాబా అంతర్ముఖుడయ్యాడండి విచార సాగరమతించి దివ్య శక్తులు పొందాడండి విష్ణు బహురూపాలను సాక్షాత్కరించుకున్నాడండి ఒక దివ్య గడియ బాబాలో శివుడు ధరించారండి ప్రళయం ప్రతి చోట పొంచి ఉన్న రోజులవి అంధకార బంధురమైన బ్రహ్మరాత్రి సమయంలో నిజానంద స్వరూపం శివోహం శివోహం జ్ఞాన స్వరూపం శివోహం శివోహం ప్రకాశ స్వరూపం శివోహం శివోహం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. గీతావాక్య ప్రమాణం శివ బాబా పరమాత్మ జ్ఞాన మురళి వింటూ పరమ పదం చేరాలండి. బ్రహ్మ బాబా వచ్చారండి గొప్ప వార్త తెచ్చారండి తల్లడిల్లు ఆత్మలారా కరుణపాయం తెలుసుకోండి. ఆలసించిన అదమరచిన ఇహ పరాలకు దూరమవుతారండి అందుకని మరి ఆలోచించక త్వరగరండి రారండి.